सीताराम जय सीताराम। ओम नमः शिवाय। ఓం పద్మాసనం వేస్తున్నాము. ఇలా ధ్యాన ముద్ర వేసుకోండి. 3 సార్లు నాతో పాటు ఓంకారం చేయండి. संकल्प ओम संगच्छध्वं संवदध्वं संभो मनासि जानतां देवा भागं यथा पूर्वे संजानाना उपासते। प्रार्थना ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतंगमय। ओम शांति शांति शांति। हरि ओम नमः शिवाय। రిలాక్స్. ఇప్పుడు మొదటిగా మనం ప్రాణాయామం చేసుకోవాలి. కుడి ముక్కును మూసుకొని ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుని వదలండి. 10 సార్లు చేయండి. మీ సమయంలో గుండె బలంతో చేయాలి. గుండెని శక్తివంతంగా శ్వాస తీసుకుంటూ సంకోచ వ్యాకోచాలు చేస్తూ ఉండాలి. అలాగే రైట్ సైడ్ చేసుకోవాలి. రిలాక్స్. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయిన తర్వాత ఇప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామం చేయాలి. ఎడమ ముక్కు నుండి శ్వాస తీసుకొని కుడివైపు వదలండి. కుడివైపు నుండి శ్వాస తీసుకొని ఎడమ వైపు వదలండి. కంటిన్యూ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20.
ఓకే, ఇప్పుడు బస్సుగా ప్రాణాయామం చేసుకోండి. గుండెల నిండా మామూలుగా శ్వాస తీసుకొని పూర్తిగా వదులుతూ ఉండండి. గుండె బలంతో చేస్తూ ఉండాలి. కంటిన్యూ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. ఓకే, నెక్స్ట్ అంతర్కుంభకం చేసుకోండి. శ్వాస తీసుకొని హోల్డ్ చేయండి. హోల్డ్ చేయాలి. శ్వాస తీసుకున్నాక హోల్డ్ చేయండి. ఆ తర్వాత చక్ర దర్శనం కోసం మీరు బీజ మంత్రాలు చెప్పాలి. లం వం రం యం హం ఓం ఓం. లం మూలాధారం, వం స్వాదిష్టానం, రం నాభి చక్రం, వం హృదయ చక్రం, రం నాభి చక్రం, యం హృదయ చక్రం, హం విశుద్ధి చక్రం, ఓం ఆజ్ఞ చక్రం, ఓం సహస్రార చక్రం. ఈ విధంగా మీరు అంతర్కుంభకం చేసుకోవాలి. శ్వాస తీసుకొని హోల్డ్ చేస్తూ మనస్సు లోపలే ఈ చక్రాలను దర్శించాలి. శ్వాస తీసుకుని మళ్ళీ రిలాక్స్ అవ్వాలి. మళ్ళీ డీప్ బ్రీత్. లం వం రం యం హం ఓం ఓం. మళ్ళీ శ్వాస తీసుకుని వదిలేయాలి. డీప్ బ్రీత్, హోల్డ్. రిలాక్స్. దీన్ని అంతర్కుంభక ప్రాణాయామం అంటాం. శ్వాస తీసుకొని బీజ మంత్రాలు ఉచ్చరించుకోవడం. మనసు లోపలే ఉచ్చరించాలి. హోల్డ్ చేస్తూ ఉచ్చరించాలి. ఈ విధంగా అంతర్కుంభకం అవుతుంది. చాలా మంచి ప్రాణాయామం. నెక్స్ట్ ఇప్పుడు మనం కపాలభాతి ప్రాణాయామం చేస్తాం. కపాలభాతి ప్రాణాయామం అనేది మనలో ఉన్న చెడుని బయటకు తీసేస్తుంది. ఓకేనా? సో శ్వాసని తీసుకున్నాక చిన్నగా బయటికి శ్వాసని నెట్టుతూ ఉండండి. ఎన్నిసార్లు? అట్లీస్ట్ 200 టైమ్స్, 200 సార్లు చేయండి.
తర్వాత మధ్యలో ఏమైనా మీకు అలసటలాగా అనిపిస్తే రెస్ట్ తీసుకుని మళ్ళీ మళ్ళీ చేయండి. కంప్లీట్ 200 టైమ్స్ చేసుకోవచ్చు. ఓం నమస్ గోవిందా హరి సీతారాం సీతారాం జై శ్రీరామ్. ఓం నమస్. ఓకే, ఈ విధంగా మనం కపాలభాతి ప్రాణాయామం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు శ్వాస తీసుకొని శ్వాసని బయటకు వదిలేయండి. వదిలేసిన తర్వాత మళ్ళీ హోల్డ్ చేసుకోండి. ఈ విధంగా ఒక 3 సార్లు చేయండి. ఒకసారి శ్వాస తీసుకుని పూర్తిగా శ్వాసని వదిలేయాలి. వదిలేసిన తర్వాత హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసి 10 సెకండ్లు ఆగండి. ఈ విధంగా బాహ్య కుంభకం చేసుకోవాలి. హరి ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వర మహాదేవ్ శంభో శంకర జై. ఇప్పుడు మీరు చేసుకోవాల్సిన ప్రాణాయామం సూర్యబేడి. కుడి ముక్కు నుండి శ్వాస తీసుకొని ఎడమ ముక్కుకి వదలండి. కుడి ముక్కు ద్వారా కుడివైపు నుండి శ్వాస తీసుకోవాలి, ఎడమ వైపు నుండి వదలండి. కంటిన్యూగా చేయండి 10 టైమ్స్. డీప్గా చేసుకోండి, గుండె బలంతో చేసుకోండి. శివాయ నమః. హరే నమః. విష్ణువే నమః. మహాత్మనే నమః. పరమాత్మనే నమః. గోవిందాయ నమః. నెక్స్ట్ ఇప్పుడు మీరు చేసుకోవాల్సిన ప్రాణాయామం భ్రామరి. భ్రామరి షణ్ముఖి ముద్ర వేసుకోవాలి. షణ్ముఖి ముద్ర వేసుకొని భ్రామరి ప్రాణాయామం చేసుకోండి. ఇలా చెవులు కళ్ళు మూసుకున్న తర్వాత
శ్వాస తీసుకొని భ్రామరీ శబ్దం అనే శబ్దం మన శరీరంలో వైబ్రేషన్ వస్తుంది అనమాట. అట్లా చేయండి. ఓకే, ఈ విధంగా ఫ్యామిలీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెన్నుని టార్గెట్ పెట్టి ధ్యాన ముద్రలో మళ్ళీ ప్రణవ మంత్రం ఓంకార్. మౌనం చేసుకోండి. ఇప్పుడు పూర్తిగా మౌనం చేయండి. అలాగే ధ్యాన ముద్రలో కూర్చోవాలి. స్ట్రైట్ గా గట్టిగా శ్వాస తీసుకోవాలండి. Once again. రిలాక్స్. పూర్తిగా మౌనం చేయండి. ధ్యానంలో మొదలుగా మనం మన శరీరంలో ఉన్న అలసటని తొలగించుకోవాలి. పూర్తిగా రిలాక్స్గా ఉన్నాం. ఇప్పుడు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, సమాజాన్ని మనం వదిలేయాలి. ఏకాంతంలో ఉన్నట్టు ఫీల్ అవ్వాలి. ఇప్పుడు శరీరం కూడా లేనట్టు ఫీల్ అవ్వాలి. ఆలోచనలు కూడా లేనట్టు ఫీల్ అవ్వండి. ఇప్పుడు చైతన్యాన్ని ఫీల్ అవ్వండి. అంతటా చైతన్యాన్ని ఫీల్ అవ్వండి. ఇప్పుడు ఆ చైతన్యంలో భగవంతుని సాక్షాత్కారం ఫీల్ అవ్వండి. పరమాత్మ దివ్య స్వరూపాన్ని ఫీల్ అవ్వండి.
దివ్య తేజస్సుతో కూడుకుని ఉన్న పరమాత్మను ఫీల్ అవ్వండి. ఆనందాన్ని పంచుతూ ఉన్న పరమాత్మను ఫీల్ అవ్వండి. అనంత శక్తితో కూడి ఉన్న పరమాత్మను ఫీల్ అవ్వండి. భగవంతునికి మనసా వాచా కర్మణ నమస్కారం చేసుకుంటూ రెండు చేతులు ఒకదానికి కూర్చుంటుకోండి. రిలాక్స్. ఇప్పుడు కాలు చేసుకోండి. రిలాక్స్ చేయండి. 1 2 3 4 5 6 చేంజ్. 1 2 3 4 5 6. నెక్స్ట్ ఇలా కాలు పైకి కానించండి. 1 2 3 4 5 6. నెక్స్ట్ ఇలా చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. With both legs change. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా? నెక్స్ట్ ఇలా రెండు చేతులు పట్టుకోండి. ఇలా 1 తిరగలవేయాలి. 2 3 4 5 6 change. 1 2 3 4 5 6 change. 1 2 3 4 5 6 change. 1 2 3 4 5 6. రిలాక్స్. ఓకేనా? నెక్స్ట్ రెండు కాలు దూరంగా పెట్టుకోండి. ఇట్లా మీకు తోచినంత దూరంగా పెట్టుకోండి. ఇలా క్రాస్ ఎక్సర్సైజ్. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఇలా చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ వర్టికల్ చేయండి. ఇలా కాళ్ళు లాగా పెట్టుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. నెక్స్ట్ రెండు చేతులు ఇలా పెట్టుకోండి. ఫింగర్స్ ఎక్సర్సైజ్. 1 2 3 4 5 6. నెక్స్ట్ 1 2 3 4 5 6. చేంజ్. 1 2 3 4 5
ఆల్ నెక్స్ట్ 1 2 3 4 5 ఆల్ నెక్స్ట్ 1 2 3 4 5 ఆల్ నెక్స్ట్ 1 2 3 4 5 ఆల్ నెక్స్ట్ 1 2 3 4 5 ఆల్ నెక్స్ట్ ఇలా శ్వాస తీసుకుని వదులుతా ఉండండి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 రిలాక్స్. ఓకే నెక్స్ట్ కాలు ఇలా పెట్టుకుని పొజిషన్ ఎలా తీసుకోండి ఎక్సర్సైజ్ చేయండి 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇలా చేసుకో 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఓకేనా. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10. Okay. 1 2 3 4 5 6. Next climbing 1 2 3 4 5 6 7 8 9 10. Okay. 1 2 1 2 1 2 1 2 1 2 1 up. ఎన్ని చేయగలిగితే అన్ని చేయండి, చేయలేకపోయినా చేయొద్దు. రిలాక్స్. ఓకే నా ఎక్సర్సైజ్ చేసుకోండి ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. చిన్నగా రన్నింగ్ చేసుకోండి 1 2 3 4 5 6 7 change 1 2 3 4 5 6 change 1 2 3 4 5 6 7 change 1 2 3 4 5 6 change 1 2 3 4 5 6 change down 1 2 3 4 5 6 7 8 9 change 1 2 3 4 5 6 7 8 9 change 1 2 3 4 5 6 change up 1 2 3 4 5 6 7 8 9 relax. Next 1 2 3 4
5, 6, 7, 8, 9, 10. Relax for a moment. Deep breathe. Both relax on. Okay. Now, తలవ్యాయామం చేసుకోండి. తలపైగా down, 2, down, 3, down, 4, down, 5, down, 6, down. Now, తల భుజం పైకి 1, 2 ఇట్లా చేయండి. Moments. Next, ఇలా పక్కకి టర్న్ చేయండి. ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రొటేషన్ చేసుకోండి. ఇలా 1, 2, 3, 4, 5, 6, 10, 1, 2, 3, 4, 5, 6. Okay, next ఇలా రెండు చేతులు ఇలా పెట్టుకోండి. బ్యాక్ టర్న్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ రెండు కాలు దూరంగా పెట్టుకోండి. ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేసుకోండి. ఇలా డౌన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఓకేనా? ఇప్పుడు ఇలా చేసుకోండి. ఇలా అప్ డౌన్ 2 డౌన్ 3 డౌన్ 4 డౌన్ 5 డౌన్ 6. Relax. Okay, now రెండు చేతులు పైగా down 2 down 3 down 4 down 5 down 6 down up. Relax. Okay, now రెండు చేతులు ఇలా పెట్టుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. నెక్స్ట్ ఇలా చేయండి. ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Relax. Okay. Now, ఇలా చూడండి. కాలు ఇలా పెట్టి వెనక్కి తీసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకేనా? రెండు చేతులు ఇలా పెట్టండి. చూడండి, హాఫ్ సెట్ చేయండి. 1, 2, 3, 4, 5,
6 రిలాక్స్. బస్ డీప్గా శ్వాస తీసుకుంటూ రిలాక్స్. మ్యాట్ తిరిగేసి వేయండి ఇట్లా, అప్పుడు అది ఓకే. నా ఓం నమస్కారం. ఓం కొంచెం వెనక్కి వేసు, కొంచెం వెనక్కి వేసు. గొడవ. సూర్య నమస్కారాలు చేసుకుంటే ఇట్లా పొజిషన్ తీసుకోవాలి. ఇలా రెండు చేతులు పైగా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రిలాక్స్. రెండు చేతులు పైకి ఆపాలి. 1 ప్రణామాసనం. ఇలా నమస్కారం చేసుకోండి. 2 ఊర్ధ్వహస్తాసనం. 3 పాదహస్తాసనం. 4 లెఫ్ట్ లెగ్ వెనక్కి తీసుకోండి. చూడండి ఇలా నేల గమనించండి. ఓకే. రెండు చేతులు పైకి లేపండి. 5 ఇలా రెండు కాళ్ళు వెనక్కి తీసుకెళ్ళండి సమానంగా. 6 ఈ మోకాలు బయటికి కింద దించండి. బాడీ డౌన్ చేయండి. నడుము కొంచెం ఇట్లా పైకి లేచి ఉంటుంది. రెండు చేతులు ఇలా పెట్టుకోండి. నమస్కారం. 7 రెండు చేతులు ఇలా పెట్టి బాడీ ముందు, బాడీ పైకి. 8 మొత్తం బాడీ పైకి లేపండి. 9 లెఫ్ట్ లెగ్ మళ్ళీ రెండు చేతులు మధ్య తీసుకురండి. ఇప్పుడు రెండు చేతులు పైకి లేపండి. నెక్స్ట్ ఇప్పుడు రెండు కాళ్ళు ఒక దగ్గర తీసుకురండి. మళ్ళీ రెండు చేతులు పైకి. నెక్స్ట్ వీటిని సూర్య నమస్కారం అంటాం మనం. 12 ఎక్సర్సైజ్ ఉంటాయి అన్నమాట ఇందులో. రెండు చేతులు పైగా. 1 2 3 ఇలా 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 పాదాలు తాకాలి. 4 ఇప్పుడు కాలు వెనక్కి తీసుకెళ్ళండి. రెండు చేతులు పైకి. 5 రెండు కాళ్ళు వెనక్కి. 6 డౌన్, పూర్తి బాడీ డౌన్ చేసి. 7 8 9 10 11 12. రిలాక్స్. అలసిపోతే రెస్ట్ తీసుకోండి. రెండు చేతులు పైగా. 1 2 3 4 5 6 7 8 9 10 11
వచ్చేసినాక చాలా స్పీడ్ చేసేయచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకే, మన ఇష్టం 10, 20, 30, 50, 100 మన స్టామినా ఎంత ఓపిక ఉంటే అంత చేయొచ్చు. చెయ్యాలంటే అంటే మొన్న చేశానులేండి, డీప్ గా శ్వాస చేశాను కదా. అక్కడ 108 చేశారు కదా. సో శ్వాస తీసుకొని చేస్తూ ఉంటే చాలా మంచిది అనమాట. అన్ని అందరూ కనపడతారు సార్ ఇక్కడ ఉంటే, కొంచెం ఇక్కడైతే అందరూ కనపడతారు. అందరూ ఎక్కడ వస్తే కదా ఉన్నంత మేడం వచ్చారు, తర్వాత ఆయన ఒకప్పుడు వచ్చారు, మీరు ఇప్పుడు వచ్చారు. ఓకే, జై బాబు. ఓకే, మళ్ళీ 2 చేతులు పైగా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. రిలాక్స్. ఓకేనా? నెక్స్ట్ ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం భానవే నమః, ఓం సఖాయ నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం హరిషయే నమః, ఓం హరిషయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం కాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం శ్రీ సవిత్రే, ఓం శ్రీ సవిత్రే సూర్యదేవ నారాయణే నమః, నారాయణే నమః. ఓం మీరు ఇటువైపు వేసుకోండి, ఇది ఇట్లా తిప్పినా ఇటువైపు ఇలా వేసుకోండి. స్ట్రైట్ గా సార్. స్ట్రైట్ గా. ఓకే, అలా వేసుకో. ఓకే, నా ఇప్పుడు మనం తాడాసనం వేసుకుందాం. నాతో పాటుగా తాడాసనం చేసుకుందాం. 2 చేతులు పైగా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 డౌన్. ఓకేనా? నెక్స్ట్ 2 చేతులు పైగా తిరిగి తాడాసన్ డౌన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 change down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 up. అలాగే 2 చేతులు డౌన్ చేసుకుని నేల మీదకి ఉత్తానాసనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 4 minutes. ఓకేనా? జై. Relax. Okay. Now, వృక్షాసనం వేసుకోండి. కాలు ఇట్లా పొజిషన్ అప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఓమ్స్. కాలు మార్చేసుకోండి. సేమ్ అప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 రిలాక్స్.
ఓకేనా? నా నటరాజాసనం వేసుకోండి. ఇలా కాలు పెట్టి ఇలా పొజిషన్ 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే రెండవ కాలుతో చేయండి. సాగేయండి బాడీ 1 2 3 4 5 6 7 8 9. రిలాక్స్. ఓం నమస్. రెండు కాళ్ళు ఇట్లా దూరంగా పెట్టుకోండి. రెండు చేతులు ఇట్లా సైడ్ డౌన్ పూర్తిగా 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే రెండో వైపు చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, now cross లో this. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. Cross 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా ఓకేనా? ఇప్పుడు హనుమానాసనం వేసుకో. ఇలా చూడండి, ఈ పొజిషన్ తీసుకోండి. ఇలా అప్ 1 2 3 4 5 6 7 8 9 10. కాలు మార్చి 1 2 3 4 5 6 7 8 9 up. Relax. ఓకే, ఇప్పుడు ఒక కాలు ఇట్లా పైకి లేండి. రెండు చేతులతో పట్టుకోండి ఇలా ఛాతీపై. 1 2 3 4 5 6 7 8 9 10. హస్త సిద్ధాసనం. మళ్ళీ సేమ్ ఇలా 1 2 3 4 5 6 7 8 9. ఓం. నెక్స్ట్ గరుడాసనం వేసుకోండి. ఇలా ఒకదానితో ఒకటి కాలు లాక్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9. రిలాక్స్. కాలు మార్చి చేసుకోండి. పొజిషన్ 1 2 3 4 5 6 7 8 9. ఓం. ఓకే, రెండు కాళ్ళు దూరంగా పెట్టు. రెండు చేతులు ఇట్లా ఇలా పక్కకి కూర్చోవాలి. ఇలా ఇలా బుగ్గల్ని పైకి లేపండి. ఈ విధంగా అప్. సేమ్ అలాగే రెండో వైపు చేయండి. రిలాక్స్. ఓం నమః. నెక్స్ట్ రెండు చేతులు ఇలా పెట్టుకోండి. హాఫ్ బెండ్ అప్. 1 2 3 4 5 6 7 8 9. రెండు చేతులు పైకి లేకండి. మళ్ళీ హాఫ్ బెండ్ అవ్వండి. 1 2 3 4 5 6 7 8 9. ఓకేనా? ఇప్పుడు వజ్రాసనంలో ఈ విధంగా వజ్రాసనం. ఓకే, నా రెండు చేతులు ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టుకోండి. బొడ్డు పైన పెట్టుకోండి చేతులు. శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ ఫ్రంట్ డౌన్ అయిపోవాలి. ఈ విధంగా 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే చేతులు మార్చేయండి. డౌన్ 1 2 3 4 5 6 7 8 9. up. Next, down 1
2, 3, 4, 5, 6, 7, 8, 9, up. Next, రెండు చేతులు పైకి. Front down, full గా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Up. Relax. Next, అర్ధ చంద్రాసనం. ఇలా చేసుకోండి. వెనక్కి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ ఇలా ఉష్ట్రాసనం వేసుకోండి. అప్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. నెక్స్ట్ సుప్త వజ్రాసనం వేసుకోండి. ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓం నమః శివాయ. ఓకేనా? నెక్స్ట్ ఇలాగే కూర్చొని ఫ్రంట్ డౌన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఇప్పుడు రెండు కాళ్ళు ఇలా పెట్టుకోండి, ఒక దానిపైన ఒకటి. ఇప్పుడు చూడండి ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, up. అలాగే రెండు కాళ్ళు రెండవ వైపు చేయండి. వృషభాసనం. రెండు చేతులు ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, up. Relax. ఓకేనా? నెక్స్ట్ ఇదిగోండి ఇలా పెట్టుకోండి కాళ్ళు. రెండు చేతులు పైగా పూర్తిగా డౌన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అప్. కాలు మార్చి చేసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అప్. రిలాక్స్. రెండు కాళ్ళు దగ్గర పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు రెండు చేతులతో పాదాలు తాకండి. డౌన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అలాగే తలని నేల మోకాలు కానించండి. అప్. రిలాక్స్. ఇప్పుడు విపరీత దండాసనం వేసుకోండి. పొజిషన్ డౌన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Down. Relax. వక్రాసనం వేసుకోండి. ఇలా పొజిషన్ తీసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గోముఖాసనం చేసుకోండి. ఇలా పొజిషన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కాలు మార్చి చేయండి. గోముఖాసనం. పొజిషన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, నా రెండు కాళ్ళు దూరంగా పెట్టుకోండి. ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9.
10. ఓకే, బటర్ఫ్లై చేసి 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఓకేనా? 4 minutes రిలాక్స్ అలాగే. ఓకే, యోగా చేస్తూ డిసిప్లిన్ పాటించండి. పొద్దున్నే త్వరగా లెగాలి. ఆ తర్వాత స్నాన సంధ్యాదులు ఆచరించి భగవంతుని నమస్కారం పూజలు చేసుకోవాలి. ఆ తర్వాత ప్రాణాయామం, ధ్యానం, జపం, ఆసనాలు కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత చక్కని ఆహారం తీసుకోవాలి, మంచి ఆహారం, శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం తీసుకోవాలి. నెక్స్ట్ మన పని మనము భగవంతుని ప్రేరణతో భగవంతుని కార్యంగా చేస్తూ ఉండాలి. మనం ఏ పని చేస్తే తర్వాత మళ్ళీ మధ్యాహ్నం చక్కగా పుష్టిగా భోజనం చేసుకోవాలి. ఓకేనా? మళ్ళీ మన పనిలో మనం నిమగ్నం అవ్వాలి. మళ్ళీ నైట్ మరొకసారి మీకు తోచింది తినాలి. ఆ తర్వాత రోజుకి 8 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. అట్లీస్ట్ 8 గ్లాసులు. పొద్దున్న 1 గ్లాసు, రాత్రికి 1 గ్లాసు, భోజనానికి గంట ముందు 1 గ్లాసు, గంట తర్వాత 1 గ్లాసు చొప్పున 8 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. వీలైతే రోజులో 1 ఫ్రూట్ తీసుకోవాలి ఏదైనా. ఓకేనా? నెక్స్ట్ నట్స్ రాత్రి నానబెట్టుకొని పొద్దున్న పూట మీరు కొంచెం మోతాదులో ఒక 5 గ్రాములు 10 గ్రాములు తీసుకుంటే ఒంటికి మంచిది. ఈ విధంగా మీరు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. తర్వాత సమయానికి నిద్రపోవాలి, సమయానికి నిద్ర లేగాలి. తర్వాత మనం చేయాల్సిన పని చక్కగా మాట్లాడాలి. ఎవరితోనైనా సరే రెస్పెక్ట్ఫుల్ మాట్లాడాలి. ఎవరిని బాధించకుండా మంచి మాటలు మాట్లాడుతుండాలి. ఈ విధంగా మన జీవితాన్ని డిసిప్లిన్డ్గా సాగిస్తే ఆరోగ్యంగా ఉంటాం, ఎటువంటి సమస్యలు కూడా రావు. ఓకేనా? జై. ఇది యోగా అభ్యాసం మన విలువ పెంచేది మన మాట. మనం ఇచ్చే గౌరవం ఎప్పుడు మనం మాట్లాడే విధానాన్ని పెట్టిస్తాం. మనం మర్యాదగా మాట్లాడితే వాడి మర్యాదగా మాట్లాడతాం. మనం ఎక్స్ట్రా చేసి వాడు ఎక్స్ట్రా చేసి మనం కన్సల్ట్ అని సార్ చిన్న కథ ఎంత చక్కగా చెప్పారు మాట్లాడే విధానం. ఒక రాజు గారికి కళ వస్తుంది. ఆ కళలో రాజు గారికి తప్ప మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోతారని కళ వస్తుంది. ఏంటో ఇట్లా ఉంది కళ అని చెప్పి తెల్లారి పొద్దున్నే ఆ రాజగురుని పిలిచి జ్యోతిష్కుని పిలిచి రాత్రి జరిగిన కళ గురించి అన్నీ చెప్తారు. ఆయన అంటాడు జ్యోతిష్కుడు, మీరే బతుకుతారు, తగిమాళ్ళు అందరూ చచ్చిపోతారు సార్, మొత్తం మీరే బతుకుతారు, మీరు ఒక్కళ్ళ మిగిలిన మొత్తం రాజ్యంలో అందరూ పోతారు, మీ భార్య భర్త పిల్లలు మీరు అందరూ చచ్చిపోతారండి అని చెప్తారు. మరణం ఏంటంటే రాజు ఇంకో జ్యోతిష్కుడు పిలుస్తారు. ఆయన అంటాడు, ఆయన చూసి సార్ మీరు చాలా ఆయుష్మంతులు అండి, అందరికన్నా మీరు చాలా దీర్ఘాయుష్యులు, మీకు చూడండి సేమ్ వర్డ్ మీరే బతుకుతారు అదే దానికి చచ్చిపోతారు దానికి మీరు దీర్ఘాయుష్యులు అండి, మీరు కలకాలం చేస్తారు, రాజ్యపాలన మీరు ఎక్కువ సంవత్సరాలు చేస్తారు అని చెప్పేటప్పటికి వాడికి ఒక అగ్రహారం రాసించారు. చాలా మంచిగా చెప్పారు సార్, ధన్యవాదాలు. మాట్లాడే విధానం సార్. ఓకే, ఇలా పొజిషన్ తీసుకున్నామా? 1 2 3 4 5 6 7 8 9 10 9 8 7 6 5 4 3 2 1 డౌన్. ఓకేనా? నెక్స్ట్ ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 with both legs. 1 2 3 4 5 6 7 8 9. రిలాక్స్. ఇప్పుడు మనం చేసుకోవాలి భుజంగాసనం. పొజిషన్ ఇలా తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 డౌన్. ఓకేనా? నెక్స్ట్ 2 చేతులు కాళ్ళ కింద పెట్టుకోండి. ఒక్క లెగ్ పైకి లేపండి. 1 2 3 4 5 6 7 8 9 డౌన్. రెండో లెగ్ పైకి లేపండి. 1 2 3 4 5
6 7 8 9 డౌన్. ఇప్పుడు రెండు కాళ్ళు పైకి లేపు. అప్ 1 2 3 4 5 6 7 8 9 డౌన్. నడుము మీద చేతులు పెట్టుకోండి. ఫ్రంట్ బాడీ ఇట్లా పైకి లేపండి. 1 2 3 4 5 6 7 8 9 డౌన్. నెక్స్ట్ రెండు కాళ్ళు ఇట్లా తీసుకోండి. అప్ ధనురాసనం 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ భుజంగాసనం అండ్ పర్వతాసనం 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ పవనాసనం. ఇలా పొజిషన్ తీసుకున్నాక రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ పైకి లేపండి. 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే కాలు మార్చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ రెండు చేతులు ఇలా పెట్టి ఇలా బాడీ పైకి లేపండి. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఒక కాలు ఇట్లా ఫ్రంట్కి తీసుకోండి. ఇట్లా రెండు చేతులు పైగా 1 2 3 4 5 6 7 8 9 10 డౌన్. కాలు మార్చి చేసుకోండి. 1 పొజిషన్ తీసుకోండి. 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా? జై బాబు. ఇప్పుడు కాలు ఎదురుగా పెట్టుకోండి. వెళ్ళకిలా పడుకోండి. ఇలా చేతులతో పాదాలు తాకి ఎక్సర్సైజ్ చేయండి. ఇలాగా 1 2 3 చేయండి. 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఓకే. ఇప్పుడు కాలు ఎక్సర్సైజ్ చేస్తుండే. 1 2 3 4 5 6 7 8 9 10. రెండు కాళ్ళు కలిపి చేయగలిగితే చేయండి. 1 2 3 4 5 6. రిలాక్స్. ఇప్పుడు ఎట్లా సైకిల్ బాగా తేలిద్దా. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. రెండు కాలు కలిపి చేసుకోండి. 1 2 3 4 5. 1 2 3 4 5. రిలాక్స్. రెండు చేతులు భుజాలు పక్కగా పెట్టుకోండి. ఇట్లా రెండు కాళ్ళు ఫోల్డ్ చేసుకోండి. ఇలా కాళ్ళు ఒక పక్కకి డౌన్ చేయండి. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. కాలు మార్చి చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. జై భవాని. నెక్స్ట్ సేతుబంధాసనం చూడండి. కాలు ఇట్లా పెట్టుకోండి. బాడీ పైకి లేపండి. 1 2 3 4 5 6 7 8 9 10. చక్రాసనం చేసుకోండి. పొజిషన్ 1 2 3 4
3 4 5 6 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2 1. నెక్స్ట్ ఇలా గోరక్షాసనం. నెక్స్ట్ మత్స్యాసనం. ఇలా మత్స్యాసనం వేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే. అర్ధహలాసనం. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ విపరీత పాదహస్తాసనం. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ సర్వాంగాసనం. 1 2 3 4 5 6 7 8 9 10. హలాసనం. రిలాక్స్. నెక్స్ట్ పవనముక్తాసనం. 1 2 3 4 5 6 7 8 9 10. పవనముక్తాసనం. 1 2 3 4 5 6 7 8 9 10. Both legs. 1 2 3 4 5 6 7 8 9 overs. శవాసనం చేసుకోండి. శవాసనం. పూర్తిగా శ్వాస తీసుకుంటూ ఉండండి. పూర్తిగా రిలాక్స్ అయిపోండి. గట్టిగా శ్వాస తీసుకుంటూ ఉండండి. శివాయ నమః, హరియే నమః, బ్రహ్మణే నమః, విష్ణువే నమః, ఆత్మనే నమః, పరమాత్మనే నమః. గోవిందా గోవిందా గోవిందా. పూర్తిగా శవాసనంలో భగవంతుని శక్తి, ఆనందాన్ని, ప్రశాంతతను తీసుకుంటూ రిలాక్స్ అవుతుంది. ఈ సృష్టి అనేది నడుస్తూ ఉంటుంది. ఇందులో మనం ఒక భాగం మాత్రమే, శాశ్వతం కాదు. కాబట్టి మనం ఎల్లప్పుడూ శాశ్వతమైన పరమాత్మతోనే ఉండాలి తప్ప అశాశ్వతమైన ఈ భోగ బాంధవ్యాల్లో మనం ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకూడదు. మన మనస్సుని తామరాకుపైన నీటి కొట్టువలే ఎల్లప్పుడూ స్వచ్ఛంగా, ప్రశాంతంగా, అంటున్నట్టుగా ఉండాలి. ఈ జీవితాన్ని సాగించాలి. రిలాక్స్. పూర్తిగా చేతులు బాగా కూర్చోండి. కూర్చోండి. జై భగవాన్. శివాయ నమః, హరియే నమః, బ్రహ్మణే నమః, విష్ణువే నమః, పరమాత్మనే నమః. గోవిందాయ నమః. శ్రీకృష్ణ, శ్రీరామ, రామచంద్ర, రామచంద్ర. ఓం నమః. ఓం నమః. భజన చేసుకోండి. ఓం ఓం
జీవితంలో అది కూడా భగవంతుడే చూసుకుంటాడు, భగవంతుడే చేయిస్తూ ఉంటాడు. మన అహంకారము మనల్ని భగవంతుని దర్శించుకొని చేయదు. భగవంతుడు అన్ని ఆయన చేసే కార్యాలు, కానీ మన అహంకారం మధ్యలో వచ్చేసి అన్ని నేనే చేసుకుంటున్నాను, నేనే అనుభవిస్తున్నాను, నాకే ప్రాబ్లము, లేకపోతే అన్ని నేనే సాధించాలనేటువంటి అహంకారంలో మనం ఉంటాం. కానీ చేయించేదంతా పరమాత్మే. అది ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు జీవన్ముక్తులు అన్నాడు పరమాత్మ. అంతా నువ్వు కాదు నేను అనేటువంటి భావం ఎప్పుడైతే, భగవంతుడు అనేటువంటి భావం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు నేను ముక్తులు అయిపోతామని పరమాత్మ చెప్పాడు. ఎప్పుడైతే నేను 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 నాది నాది నేది నా పని నేను చేస్తూ ఉన్నాను, నా వాళ్ళు నా బంధువులు అనేటువంటి ఆలోచన ఉంటే అది బంధం. అంత పరమాత్మదే, అంత పరమాత్మ చేయిస్తూ ఉన్నాడు, నాకంటే ఏమీ సంబంధం లేదు, నేను ఒక సేవకుడిని మాత్రమే భగవంతుని యొక్క ఆజ్ఞ నిర్వహిస్తున్నాననేటువంటి ఆలోచనతో జీవించడం అనేది మోక్షం అన్నమాట. రెండే, ఇంకా అంతకంటే చేయలేదు. ఎవరైతే మోక్షం వైపు నడుస్తారా బంధం వైపు నడుస్తారా అనేది మనమే నిర్ణయించుకోవాలి. భగవంతుడు రెండు దారిని చూపించాడు, ఏ దారి మీకు నచ్చితే ఆ దారిలో నిర్ణయించాడు. అర్జున విషాద యోగం ఫస్ట్ భగవద్గీత అర్జున విషాద యోగంలో నేను నా బంధువుని చంపడం ఏంటి, నా గురువుని చంపడం ఏంటి, నా అన్నదమ్ముని చంపడం ఏంటంటే నువ్వెవరిని చంపడానికి, వాళ్ళెవరిని చావడానికి. కానీ ఎంత గొప్ప జ్ఞానం కలిగినటువంటి మనము, ఇంత గొప్ప జ్ఞానాన్ని వింటున్నటువంటి మనము, భగవద్గీత భగవంతుని స్వయంగా వాక్యాలను మనమే ఇప్పటికీ కూడా మార్చుకోలేకపోతా ఉన్నాము. మన జీవితాన్ని సరిదిద్దుకోలేకపోతా ఉన్నాము. మనం ఏదైతే బయట కనబడతా ఉందో దాని వెంట పరుగులు చేస్తూ ఉన్నాము, దాంట్లోనే మునిగి తేలుతా ఉన్నాము, అదే గొప్ప అనుకుంటా ఉన్నాము, దాన్ని అనుభవిస్తున్నాము. లాస్ట్కి ప్రతి ఒక్కరు ఎంతమంది ఈ విధమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు, అందరూ కూడా ఎప్పుడో ఒకప్పుడు బాధ అనుభవిస్తున్నారు, టెన్షన్స్ అనుభవిస్తున్నారు, ప్రశాంతత కోల్పోతా ఉన్నారు, జీవితాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోలేకపోతా ఉన్నారు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి నేటి సమాజం. అలాంటి గొప్ప పరమాత్మటువంటి గీతను మనం వదిలేసి, గీతలో చెప్పిన వాక్యాలను వదిలేసి, గీతను ఏ విధంగా బోధించాలో తెలుసుకోలేక, దాన్ని అనుభవించలేక మనం కష్టపడతాం. చనిపోయినప్పుడు రెండు శ్లోకాలు పెడుతున్నారు సార్. భగవంతుడి శ్లోకాలను చూశాను. అక్కడ శ్మశానం దగ్గర రాస్తున్నారు. అక్కడ ఎవరు చదువుతాడు, ఎవరు వింటాడు. చనిపోయినోడికి తెలియదు, చనిపోయినోడికి తెలియదు, వినడానికి తెలియదు, చదువుతాడు. కానీ శ్మశానం దగ్గర రాయడం కాదండి, చిన్నప్పటి నుండి మనం చదవాలి. చిన్నప్పటి నుండి ఎప్పుడైతే ఎవరైతే ఈ భగవద్గీతను చదువుతారో ఆ భగవద్గీత యొక్క వాల్యుబుల్ లెసన్స్ ఏమో మన జీవితాంతం మనం రక్షిస్తారు. సరే, తల్లిదండ్రుల బాధ్యత సార్. ఇంట్లో పిల్లలు చక్కగా సక్రమంగా పెంచేటప్పుడు అన్ని నేర్పాలి చిన్నప్పటి నుంచి. పెద్ద తర్వాత నేర్చుకుంటారు సార్. తల్లికి తండ్రికి బాధ్యత తప్పకుండా ఉండాలి. అబ్బాయికి 15 సంవత్సరాల లోపల ఏమైనా నేర్పించాలి. 15 సంవత్సరాలు దాటి కాలేజీలో ఎంటర్ అయ్యాడు అంటే వాడికి మనకి ఏం చెప్పలేము. కాబట్టి 15 సంవత్సరాల లోపల ఏదైనా నేర్పించాలని నేర్పించుకో, అంతే తప్పించి అంతకంటే ఎక్కువ లేదు. ఆ తర్వాత నేర్చేది ఏముంటుంది, చేసేది 3 సార్లు ఓంకారం చేసుకుని సాయంత్రం ఆనందమయో ప్రేమమయో భక్తిమయో నిరంకార నిర్మోహమయో భగవంతుని కృపా దృష్టి
అందరూ ఉండాలి, అందరూ ఆయురారోగ్యాలతో జీవించాలి, అందరూ ధర్మార్గంలోనే ప్రయాణించాలి. ధన్యవాదాలు. ఓం శాంతి. జై భవ. తండ్రి, అంతయు నడిపించింది నీవే, నేను చేయగలది ఏమీ లేదు. నేను నీ చేతిలో కీలుమను, నేను చేయి కర్మలకు నీవే కార్యక్రమాలు, అంతయు నీ మహిమయే. నేనేదైనా మంచి అనుకున్నది నీ మాత్రమే. ఇల్లు కుటుంబము నాయి కాదు, అన్ని నీవే. నేను నీ ఇచ్చాను సేవకుడిని, నీ ఆజ్ఞ నెరవేర్చి నీ సేవ చేయట నా హక్కు, నా जय भवानी गोविंदा सीताराम। चपड़ बोलो दुर्गा मैया की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, नवशक्ति योगा की जय, नवशक्ति स्टेशन की जय। धन्यवाद, धन्यवाद। ओम। राधे श्याम हरि सीताराम हरि, राधे श्याम हरि सीताराम हरि। धन्यवाद। ओके